2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రచిత మైనంపల్లి గారు. నమస్తే సిరి. మేడం, చాలా మందికి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కొందరు యాటిట్యూడ్ అంటారు. ఇంకొందరు ఈగో అని అంటారు. అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి మేడం? ఒకవేళ కనుక ఎవరికైనా కూడా అతిగా కనుక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే దాన్ని ఎలా తగ్గించాలి? తగ్గించాలి అంటే ఇట్స్ యాక్చువల్లీ రైట్ క్వెషన్. ఈ రోజుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల ప్రతి మనిషి ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నువ్వే కదా! అంటే ఇప్పుడు నీకు నీ పర్సనాలిటీకి లేతే నీ మాటకి ఒక వాల్యూ లేదనుకోనియండి. సరేలే కొంచెం వాళ్ళు చెప్పినట్టు విందాము అనంటే యూ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ అదర్ పీపుల్ ప్లాన్స్. ఓకే. జనరల్‌గా. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మనది, మన మాట, మన ప్రవర్తన మనది అనే ఒక బిల్డ్ చేసుకోవడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడొస్తుంది అంటే, సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్నప్పుడు. సెల్ఫ్ ఇమేజ్ ఎట్లా బిల్డ్ అవుతుంది అనంటే, సెల్ఫ్ వర్త్ ఉన్నప్పుడు. సో, ఇదంతా ఏంటంటే ఒక ఇంటర్‌లింక్డ్ సబ్జెక్ట్ సిరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా. ఈరోజు ఎనీబడీ కెన్ కమ్ నన్ను వచ్చి క్రిటిసైజ్ చేశారు. లేకపోతే ఏదైనా అన్నారు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నన్ను షేక్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళకి అధికారం ఉంటుందా? రెస్పెక్ట్ నువ్వు ఇవ్వట్లేదు అంటే నాకు రెస్పెక్ట్ లేదా? ఎందుకు? నా సెల్ఫ్ వర్త్ ఏంటో నాకు తెలుసు. నా సెల్ఫ్ ఇమేజ్ ఏంటో నాకు తెలుసు. అవును. వాళ్ళకి నువ్వు సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేయలేదు ఫస్ట్. రైట్? ఆ తర్వాత నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి థింక్ చేయాలి. సో, ఎప్పుడు గాని సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దానికి నువ్వు సెల్ఫ్ బిల్డ్ చేసుకోవాలి. సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ వర్త్ అనేది బిల్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా నీ కళ్ళల్లో ఎప్పుడైతే నీకు రెస్పెక్ట్ వస్తుందో, ఆటోమేటికల్‌గా నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ బయటోళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నాది సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పుకోవాల్సిన అవసరం జనరల్‌గా రాకూడదు. ఓకే. ఎందుకు అనంటే ఆటోమేటిక్‌గా నీ బిహేవియర్, నీ సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీని బట్టి ఎదుటి మనిషి ఇస్తారు. కానీ నువ్వు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాస్త పెరిగి, పెరిగి, పెరిగి కొంచెం మితిమీరిందయితే గనక, ఒక లైన్ క్రాస్ చేయబడితే గనక దాన్నే ఏమంటారంటే ఈగో అంటారు. సో, ఆత్మగౌరవం ఈజ్ వండర్‌ఫుల్. ఎందుకంటే నీకు నువ్వు రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎదుటి మనిషి ఎవ్వరూ చెయ్యరు. సో, కాబట్టికి ఫస్ట్ యూ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అంటే అర్థం ఏంటంటే, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోగలిగేటట్టు నీ ప్రవర్తన గానీ, నీ ఇమేజ్ గానీ, నీ క్వాలిటీస్ గానీ బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది హుందాగా ఉంటుంది. ఆ కాస్త ఒక్క పట్టు తప్పింది అంటే అది పోయి ఎక్కడ పడుతుంది? అహంకారం, ఈగోలో పడుతుంది. సో, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచడం వరకు బావుంది. దాన్ని అటు ఫ్లిప్ అయిపోయి గనక నువ్వు ఈగో, అహంకారం అనే దాంట్లో పడితే, ఇక్కడ ఎంతైతే మర్యాద, గౌరవం దొరుకుతుందో, ఎన్ని బంధాలు పెరుగుతాయో, అక్కడ అన్ని బంధాలు విరిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే, నువ్వు నేనే కరెక్ట్ చెప్తున్నావు. అంటే యాక్సెప్ట్ మిస్టేక్స్. ఎప్పుడేమవుతదంటే, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువున్న వాళ్ళకేమవుతదంటే, జనరల్‌గా ఏమవుతదంటే, స్వతహాగా వీళ్ళెవరు అంటే, స్వతహాగా పైకొచ్చినోళ్ళు. అంటే ఇప్పుడు కొంచెం మనలాగా తీసుకోవచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకనంటే కొన్ని డిపెండ్ సార్లు అవ్వలేదు. వి లుక్ సో అంటే గట్టిగా కనిపిస్తాం. స్ట్రాంగ్. కొంతమందైతే అమ్మో! చాలా ముదుర్లు అంటారు ఇంకా కొంతమంది. నా, 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 నా. దిస్ ముదుర్లు ఈస్ ఎ టోటల్ డిఫరెంట్ వర్డ్. స్ట్రాంగ్ ఎందుకొస్తదంటే దెబ్బలు తిని, తిని, తిని ఏమన్నా వస్తదంటే హ్యాస్ సెల్ఫ్ రెస్పెక్ట్. నేను ఊరికే నువ్వు పెడితే రాలా. స్వతహాగా పైకొచ్చినోళ్ళు, ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని పైకొచ్చినోళ్ళు, లిమిటెడ్ సోర్సెస్ నుంచి. లేదు చాలా ఉన్నవాళ్ళ పిల్లలైనా కూడా, మాకు అన్నీ ఉన్నా గూడా అణిగిమణిగి హ్యూమిలిటీ ఉంటారు చూడు. ఎంతున్నా అబ్బా! భలే ఉన్నాడే వీడు, భలే పలకరిస్తాడే అంటారు. డౌన్ టు ఎర్త్. వీళ్ళందరికీ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ భర్‌భర్‌కే ఉంటది. సో, దీన్ని గనక క్రాస్ చేసి నేను ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగోకి ఎప్పుడు మారుతది? మీరన్నారు ఎక్కువైతే ఎలాగా అని. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు మారుతది అంటే, వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కన ఉన్నవాళ్ళు వాళ్ళను భయంకరంగా స్తుతించటం. అసలు నువ్విది, నువ్వది, నువ్వు తోపు, నువ్విది, నువ్వు అంటే వాళ్ళకి ఎదురు చెప్పే ఒక రిలేషను, బంధం ఎదురు అంటే కాంట్రడిక్టరీ కాదు.
వాళ్ళని గ్రౌండెడ్ చేసే వాల్యూస్ లేకపోవడం వల్ల గనుక ఉంటే గనక హ్మ్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏజ్ పెరిగినట్టయితే ఏజ్ కొంతమంది వయస్సు పెరిగినా ఒదిగి ఉంటారు, నాలెడ్జ్ పెరిగినా ఒదిగి ఒదిగి ఉంటారు, ఉంటారు. డబ్బు పెరిగినా ఒదిగి ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడితే అదే కొంతమంది నీకు ఏజ్ పెరుగుతున్నా కూడా అరే ఈ వయస్సు వచ్చి మేము పెద్దోళ్ళం పెద్దోళ్ళ దాంట్లో కంటెంట్ ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలకి కొన్ని కోట్ల రూపాయల ఉద్యోగం వస్తోంది. కొన్ని చిన్న పిల్లలు కంటెంట్ చేస్తే వేల మంది మేము పెద్దోళ్ళం నేర్చుకుంటున్నాము. అదే ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తే ఏంది మీకు ఇప్పుడు చెప్తున్నాము. ఇక్కడ ఏజ్ మ్యాటర్స్ కాదు. నువ్వు చెప్పేదానికి వాల్యూ మ్యాటర్ అవుతుంది. సో అలాగా ఏజ్ పెరిగిందనుకోనియండి, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఏజ్ పెరిగి దాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావు అనుకోనియండి, ఏమవుతుంది అది కాస్త ఏం పెరుగుతుందంటే నీకు అహంకారం కింద పడి నువ్వు ఇన్ని రోజులు సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడగొట్టుకున్న ఏదైతే మర్యాద, గౌరవము, బంధాలు నీకు ఒక పరపతి పెరిగిందో అది గనక నువ్వు దాన్ని ఎదుగుతున్నా కొద్దీ సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే ఒక టీనేజ్లకు వచ్చిన పిల్లలు గనక ఎలా మనకు దారి తప్పుతారో అలా నీ జీవితం కూడా దారి తప్పి నువ్వు రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. సో ఎప్పుడు కానీ కమ్యూనికేట్. సెల్ఫ్ రెస్పెక్ట్ నేనే కరెక్ట్, నేను ఇంత చేసొచ్చా నా హ్మ్. దేవుళ్ళు చూడు ఎంత నువ్వు నమ్మండి. అరే మిస్టేక్స్ ఎవరు చెయ్యరు సిరి, ప్రతి ఒక్కరు. మిస్టేక్స్ దేవుళ్ళకు కూడా చేశారు. ఏంటి ఆత్రంతో భార్యను చూడడానికి వెళ్ళి శివుడు ఏం చేశాడు, వినాయకుడు దేవుడు అరే ఒక చిన్న పిల్లోడు అరే వీడు నా హ్యూమర్ యూ కెన్ డూ అరే డిస్రెస్పెక్ట్ ఎవరో తెలివి తక్కువ మూర్ఖులు మాట్లాడారు అనుకుందాం. మూర్ఖులు మన ముందు కూడా నేనెంత పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, నువ్వేంటో నీకు తెలియదా, వాడేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చడానికి. నువ్వు అగ్రెసివ్ అయిపోయావు, నువ్వు కోపానికి వచ్చావు, నువ్వు అహంకారం చెప్తావు. నేనెవరు, మిస్టేక్స్ ఎవరు చేయరు. శివుడు వినాయకుడు వచ్చి అమ్మ స్నానం చేస్తోంది ఆగు చెప్తాడు, ఏమంటాడు మన లాంగ్వేజ్లో పిల్ల బచ్చ పోరా నా వైఫ్ అనేం చేశాడు, ఖండించాడు. అరే వినాయక చవితి వస్తుంది, నాకు ఐ డోంట్ రిమెంబర్, వినాయక చవితి వస్తుంది, వినాయకుడు స్టోరీ కూడా వచ్చేసింది ఇందులో. సో వినాయకుడిని అంటే దేవుడు మిస్టేక్స్ చేశాడు, ఏం చేశాడు, పార్వతికి సారీ చెప్పాడు. నా అహం ఈగో ఉంది అని చెప్పేసి నేను చేసిందే కరెక్ట్, నువ్వేంటి వాడి వంతు మాట్లాడుతున్నావు, నాతో గొడవ పెట్టుకుంటున్నావు అన్నాడా. దేవుడికి అన్ని పవర్స్ ఉంటాయి, ఇగ్నోర్ చేశాడా, చెయ్యలా. ఏం చేశాడు, వెంటనే ఆమెకి వరం ఇచ్చి మళ్ళా ఉండు అని చెప్పేసి వినాయకుడి ఎలిఫెంట్ తల తీసుకొచ్చేసి పెట్టి, అంటే నా కొడుకు ఇంత అందమైన కుమారుడిని నేను చేస్తే నువ్వేమో ఇలా పెట్టావు నాకు అంటే, అలా చెప్తున్నావా, ఆగు ఇంకొక వరం, నీ అందమేంటి, విజ్ఞాలకు అధిపతిగా నేను వినాయకుణ్ణి, ఈయనకి అన్ని పవర్స్ ఇస్తున్నాను, మొత్తం శాసిస్తాడు, ఎవరు నిన్ను మొక్కాలి, ఏ దేవుళ్ళను మొక్కాలి అన్నా నేను ఖండించాను కాబట్టికే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అక్కడ, ఈగోను కూడా మొత్తం తగ్గించుకొని వచ్చేసి వరాలు అసలు చూడు నాకంటే ముందు కూడా నిన్ను కొలువు అని చెప్పాడంటే దట్స్ వాట్ హ్యావింగ్ ఎ పవర్, బీయింగ్ ఎ హ్యూమిలిటీ, ట్రూ స్ట్రెంగ్త్. సో నాది కరెక్ట్, నేను కరెక్ట్ అస్సలే కాదు. కన్వర్జేషన్ ఇప్పుడు కొంతమంది ఇంకొక రకంగా ఉంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, గొడవైంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు, మాట్లాడరు వాళ్ళతో ఇంకా ఎన్ని రోజులైనా. నన్ను అంటావా, నన్ను ఏంటి నువ్వు అని అంటారు, అది సైలెంట్ మోడ్. యూ షుడ్ నాట్. అట్లాగే కొంతమంది ఫుల్ కోపంగా అగ్రెసివ్ అయిపోయి అరుస్తారు. అసలు ఎంత చేశా మీకు, నేను ఎంత గూడగట్టుకొని వచ్చా, ఏం చేశా, నేనంటే ఏమనుకున్నావు, నేనేది నానది, రావణతత్వం బయటకు వచ్చావు. దెన్ అగైన్ కాకుండా గ్రేస్ఫుల్గా నీ పాయింట్, డిగ్నిటీతోటి హుందాగా నీ పాయింట్ని నువ్వు బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. నేను చాలా వైరల్ అయిన వీడియో మనది, నీ మాటే నీ మంత్రం, నువ్వు ఎలా మాట్లాడావు సేమ్ పాయింట్. ఏంటి సిరి ఎంతసేపు అయింది, ఏంట్రా తల్లి ఎందుకు ఇంతసేపు అయింది, నాకు కొంచెం టైం అవుతుంది, ఎగ్జాక్ట్లీ నేను చెప్పదలుచుకుంది అదే. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. సో మనది అత్యద్భుతంగా కూరగాయల వీడియో, యూ డోంట్ బిలీవ్ సిరి, నేను మొన్న యూఎస్కి వెళ్ళాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఆ వాయిస్ అయితే అట్లా స్ట్రక్ అయిందంటే, నా కౌన్సిలింగ్ ఒక అతను వచ్చారు, ఏమని వచ్చారు, మేడం నేను ఇలా జాబ్ చేసుకుంటూ వింటాను, యూట్యూబ్ రన్ అవుతూ ఉంటుంది, అండ్ దాని తర్వాత ఒకటేసారి కూరగాయల వీడియో వచ్చింది, అంటే రెస్పెక్ట్, నేను ఇలా రెస్పెక్ట్ అమ్మ ఎంత అనగానే వింటుంది, అది విని నేను నా
పాజ్ చేసి వీడియో విన్నాను. నాకు కౌన్సిలింగ్ 1, 2 చోట్లకెళ్ళాను నేను ఇండియా నుంచి. బట్ ఐ ఫెల్ట్ యూ ఆర్ ద రైట్ వన్ అనిపించింది. ఆ వీడియో చూడంగానే మీకు బుక్ చేసుకున్నాను. బికాజ్ యూ అండర్‌స్టాండ్ యూ అండ్ ఎండ్ ఆఫ్ ద మెసేజ్ ఈ సెడ్ లైక్ యూ డిడ్ంట్ డిసప్పాయింట్ మీ. సూపర్. నాకున్న కోణంలో నా భార్యని గాని, నా ప్రాబ్లమ్‌ని నేనెప్పుడు ఒక కోణంలో చూసా. వీళ్ళ పెంపకంలో లోటుండిందని. నేను ఒక యాంగిల్ చూసా, కానీ మీరు ఇంకొక యాంగిల్ చూపిచ్చారు. నాకు చాలా డిఫరెన్స్ ఉంది నా థాట్ ప్రాసెస్. ఇప్పుడు నా ఫ్యామిలీని నేను కరెక్ట్ చేసుకోగలుగుతా. ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఎందుకు అంటే నా ద్వారా ఆ భగవంతుడు మాత్రమే ఈ మెసేజ్ ఇస్తున్నాడు. భగవంతుడు అనగానే ఈ మేడం ఏంటి మూర్ఖంగా నా యూనివర్స్ ఈజ్ దేర్. యూనివర్స్ విల్ గైడ్ యూ. ఖచ్చితంగా ఇది నమ్మే వాళ్ళలో నేను ఫస్ట్ వ్యక్తి. అందుకే ఈరోజు ఈ అర్హత, నా లోపల ఉన్న తపన, మనకు దొరకనప్పుడు ఎవరికైనా అందించాలి అనే నా తపననే ఈరోజు మేము ముందు కూర్చోబెట్టారు. పెద్ద పెద్ద తుఫాన్ వచ్చింది. అండ్ మీరు ఈ జర్నీ మీతో పాటు మీరు విట్నెస్ అవుతారు. రజిత మేడం రియల్గా కూడా రజిత మేడం అని కూడా నన్ను మీ రజిత మైనంపల్లి, మీ రజిత ఎలా తట్టుకొని బయటకు వస్తుంది. సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే కాపాడుకోవడానికి ఈరోజు నేను మేము ముందుకు వచ్చాను. సో ఇట్స్ హియర్ ఈజ్ స్టోరీ. సో నెవర్ ఎవర్ మిస్టేక్ విత్ ఈగో ఉన్న దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని మాస్క్ వెయ్యకండి. హ్యావ్ ఎ క్లారిటీ. ఆత్మగౌరవమా, అహంకారమా? ఎప్పుడో ఒకసారి దెబ్బ పడుతుంది. ఎదుటి మనిషికి వాళ్ళు మాట్లాడిన దాంట్లో అటువైపు వెళ్ళి అదర్ పీపుల్ పర్స్పెక్టివ్ వినడం నేర్చుకోండి. దట్ ఈస్ ద హ్యూమిలిటీ. అంటే నువ్వు ఎప్పుడైతే డౌన్ టు ఎర్త్ ఆలోచిస్తావో, కంపాషన్, బీయింగ్ స్ట్రాంగ్ అంటే ఏంటి తెలుసా సిరి? హ్యావింగ్ కంపాషన్ టువర్డ్స్ అదర్ పీపుల్. నువ్వు ఇంకా స్ట్రెంగ్త్ ఎంత ఉన్నవాడివైనా అంతే, నువ్వు ఎంత స్ట్రాంగ్, మొండి, కరుకు. బట్ ఆ ఎదుటి మనిషి ఏదన్నా అన్నప్పుడు అలా చిన్న కైండ్నెస్, కంపాషనెట్, అవునా ఇలా జరిగిందా అన్నావు అంటే అది నువ్వు యాక్చువల్ ట్రూ స్ట్రెంగ్త్. ట్రూ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ బికమింగ్ రూడ్ అండ్ హిట్లర్. హిట్లర్ కంటే జైలుకు పోకముందు ఎవరైతే వీళ్ళ కోసం కొట్లాడాడో, హిట్లర్ పేరు పొందిన దానికంటే హిట్లర్ జైలు నుంచి రిటర్న్ వచ్చాక ఆయన పరివర్తన ఎప్పుడైతే తీసుకొచ్చాడో, దట్ స్మాల్ కంపాషన్ అండ్ అబ్జర్వింగ్, అటువైపు వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టారో అప్పుడు హీ బికెమ్ ఫేమస్. He didn't become famous when he is very rude and strong. అంటే చాలా ఘోరమైన భయంకరమైన క్యారెక్టర్ ఉండింది ఆయనది. తర్వాత 20-25 ఏళ్ళ తర్వాత జ్ఞానోదయమై హీ టర్న్డ్ ఈగో ఇంటూ సెల్ఫ్ రెస్పెక్ట్. అది వర్కౌట్ అయింది. సో ఆల్వేస్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ బిట్వీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఈగో అమేజింగ్గా. యాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ దట్ ఆ సెంటర్ వర్డ్ ఏదైతుందో దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్, దెన్ యూ కెన్ నెయిల్ యువర్ లైఫ్ ఎనీథింగ్. ఎందుకంటే ఎవరు మీ దగ్గరికి అడుగు ముందుకు వేయడానికి కూడా మీ ఆరా, మీ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాపాడుతుంది. కానీ దాన్ని దాటి నేనే అని ఇలా వెళ్ళారు అని అంటే ఎప్పుడైతే ఆ అహం వస్తుందో అంతం అనేది ఆరంభమవుతుంది. డెఫినెట్‌గా మేడం. మీరన్నట్టుగానే సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగోకున్న తేడాని కనుక ఎప్పుడైతే ఒక మనిషి గమనిస్తాడో, ఖచ్చితంగా వాళ్ళకంటే ఒక సెల్ఫ్ ఇమేజ్‌ని, మీరన్నట్టుగానే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని క్రియేట్ చేసుకోవడం ట్రూ. చాలా ఈజీ అవుతూ ఉంటుంది. గ్రేట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.